హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో బొలెరో మ్యాక్స్ ఎక్స్ 1.3 అలాగే టాటా ఇంట్రా V30 పికప్ అసలు ఈ రెండిట్ల మధ్య తేడా ఏంటి, అసలు మనం ఎందుకు కంపేర్ చేస్తున్నాం, అసలు ఈ రెండిట్లో మనకి ఏది బెస్ట్ అన్న విషయాన్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్తే కనుక ఈ బొలెరో మ్యాక్స్ ఎక్స్ 1.3 అలాగే టాటా ఇంట్రా V30 పికప్ ఈ రెండిట్ల మధ్య కంపారిజన్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఎందుకంటే ఈ టోటల్లీ ఆపోజిట్ డైరెక్షన్స్, అంటే ఆపోజిట్ మోడల్స్ అని అర్థం. ఎందుకంటే ఈ బొలెరో అన్నది SFC మోడల్ అండి, సెమీ ఫార్వర్డ్ క్యాబిన్, అంటే ఫ్రంట్ ఇంజన్ అయితే ఉంటుంది. అదే మనకి ఇంట్రా వచ్చి LPT మోడల్ అండి, అది మనకి ట్రక్ పొడుగ్గా ఉంటుంది, క్యాబిన్ అయితే చిన్నగా ఉంటుంది, ఇంజన్ అయితే సెంటర్లో అయితే క్యాబిన్ కింద అయితే ఉంటుందండి. దానికి మధ్య వేరియేషన్ మనం కేవలం 1300 kg అఫీషియల్ పాసింగ్ గురించి మనం కంపారిజన్ అయితే చేస్తున్నాం. అంతేకాదు మన సబ్స్క్రైబర్లో ఒకరు అన్న 1.3కి V30కి కంపేర్ చేయమని చెప్పేసి నాకు కామెంట్ అయితే చేశారు. దాన్ని బట్టి కూడా అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. మనకి బొలెరో చూస్తే ఈ విధంగా కనిపిస్తుందండి. మనకి సెమీ ఫార్వర్డ్ క్యాబిన్ కాబట్టి మనకి ఇంజన్ అయితే ఫ్రంట్ ఉంటుంది. దీని ఇంజన్ ఫీచర్స్ విషయంలో చూస్తే కనుక మనకి 4 సిలిండర్ ఇంజన్ అయితే వస్తుందండి. 4 సిలిండర్ ఇంజన్ 2500 cc అయితే వస్తుందండి. మనకి 70 హార్స్ పవర్తో అయితే వస్తుంది. ఇది M2DI టెక్నాలజీతో అయితే మనకి ఈ వెహికల్ అయితే ఉంటుందండి బొలెరో విషయంలో చూస్తే కనుక. అదే ఇంట్రా విషయంలో చూస్తే కనుక చూడడానికి అయితే ఈ విధంగా ఉందండి. అంటే అది సెమీ ఫార్వర్డ్ క్యాబిన్ కాబట్టి ఫ్రంట్ ఇంజిన్ అయితే ఉంది, ఇక్కడ అయితే ఏం కనిపించదు, మీకు చూడడానికి అయితే ఈ విధంగా ఉంటుంది. దీని ఫీచర్స్ విషయంలో చూస్తే కనుక ఇది కూడా 4 సిలిండర్ ఇంజిన్తో అయితే వస్తుందండి. మనకి 1497 cc అయితే మనకి ఈ వెహికల్ అయితే వస్తుంది, 70 హార్స్ పవర్ అయితే వస్తుందండి. అంటే ఇందాక 2500 cc చెప్పారు, 70 హార్స్ పవర్ చెప్పారు, ఇక్కడేమో 1497 cc అంటున్నారు, అది కూడా 70 హార్స్ పవర్ చెప్పారు. అది ఎలా అంటే మనకి ఇంజన్ సీసీ అన్నది ఇంజన్ సైజుని అయితే చూపిస్తుందండి. ఇంజన్ సైజుని బట్టి సీసీ అన్నది ఉంటుంది. ఆ ఇంజన్ సీసీ ఎంత ఎక్కువగా ఉంటే ఇంజన్ సైజు ఆ విధంగా ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ ఈ కంపారిజన్ మీకు లాస్ట్లో అయితే నేను వివరిస్తాను దీని గురించి. నెక్స్ట్ వచ్చి మనకి బొలెరో పికప్ అండి. ఈ బొలెరో దాంట్లో చూస్తే టార్క్ అండి, అంటే అది ప్రొడ్యూస్ చేసి, అంటే ఇనిషియల్ పికప్ స్టార్టింగ్లో ఎత్తుకునే పికప్ అయితే 200 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుందండి. అదే V30 విషయంలో అయితే 160 Nm టార్క్ అయితే ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. అదే మనకి కట్ల విషయంలో చూస్తే కనుక పారాబోలిక్ అంటే సెమీ ఎలిప్టికల్ లీవ్ స్ప్రింగ్స్ అయితే ఇస్తున్నాడండి. మనకి బొలెరో విషయంలో చూస్తే మనకి ఎదురైతే 5 అయితే ఇచ్చాడండి, చూడడానికి అయితే ఇలా కనిపిస్తాయి మీకు. అదే మీకు బ్యాక్ సైడ్ అయితే కనుక వెనకాల కూడా 5 ఇచ్చాడండి, ఎదురు 5 వెనకాల 5 కట్టలతో అయితే మనకి ఇదైతే వస్తుంది. అదే మనకి ఇంట్రా విషయంలో చూస్తే కనుక మనకి ఎదురు 5 వెనకాల వచ్చి 8 ప్లేట్లు అయితే ఇస్తాడండి. మనకి నెక్స్ట్ వచ్చి టైర్ సైజ్ అండి. మనకి టైర్ సైజ్ వచ్చి మనకి బొలెరో టైర్ సైజ్ వచ్చి 15 inches టైర్ సైజ్ వస్తాయండి, 15 inch టైర్లు అయితే వస్తాయి. 195 అయితే వస్తాయండి. దానికి ఫ్రంట్ బ్యాక్ కూడా 195 15 inches టైర్స్ అయితే వస్తాయి. అదే ఇంట్రా విషయంలో చూస్తే కనుక మనకి 14 inches టైర్స్ అయితే వస్తాయండి. 14 inches 185 అయితే వస్తాయి. మనకి ట్యూబ్లెస్ అయితే వస్తాయండి. మనకి టైర్ల విషయంలో మనకి ఫ్రంట్ బ్యాక్ కూడా 185 14 inches టైర్స్ అయితే వస్తాయి. దీని తర్వాత మనకి ముఖ్యంగా చూడాల్సిన చాసిస్ అండి. మనకి బొలెరో చాసీ విషయంలో చూస్తే కనుక ఇక్కడ కింద కనిపిస్తుంది చూసారా, మీకు బెడ్లు అయితే కనిపిస్తాయండి. అంటే మొక్కల కింద ఉండి ఆటల మీద మనకి లోడ్ బాడీ అయితే ఉంటుందండి. అదే మనకి ఇంట్రా విషయంలో చూస్తే హైడ్రోఫార్మింగ్ చార్జెస్ అయితే వస్తాయండి. అంటే లో NVH, అంటే నాయిస్, హార్స్నెస్, వైబ్రేషన్ అన్నది చాలా తక్కువగా అయితే ఉంటుంది. అంటే షివరింగ్, అంటే దాన్ని ఏమంటారు, ఉబ్లింగ్ ఉంటుంది కదండి, అంటే వైబ్రేషన్, ఆ వైబ్రేషన్ అన్నది చాలా తక్కువ అయితే మనకు ఉంటుందండి. మనకి ఇంట్రా ఈ హైడ్రోఫార్మింగ్ చాసెస్ వల్ల ఇది మనకి కింద బెడ్లు అటువంటి ఏది ఉండదండి. మొత్తం లోడ్ బాడీ దానిపైనే ఉంటుంది, మొత్తం చాసెస్ మీద అయితే ఉంటుంది. దానివల్ల మీకు ఎంత లోడ్ వేసినా సరే చాసెస్ మీద అయితే ఆ లోడ్ అయితే పడుతుంది. సో దాని మీద క్యారింగ్ కెపబిలిటీ అన్నది ఎక్కువగా అయితే ఉంటుంది.
తర్వాత మనకి లోడ్ బాడీ అండి. లోడ్ బాడీ విషయంలో చూస్తే కనుక మనకి బొలెరో విషయంలో చూస్తే కనుక 8.2 పొడవు అయితే వస్తుందండి. వెడల్పు వచ్చి 5.5 అంటే 8.2 ఇంటూ 5.5 అయితే మనకి పొడవు వెడల్పు అయితే వస్తుంది. హైట్ అయితే 1.3 అండి, అడుగు ముప్పావు అంటే అడుగు పావు. అదే మనకి ఇంట్రా V30 విషయంలో చూస్తే కనుక దీని పొడవు వచ్చి 8.8 అండి, 8.8 పొడవు, 5.3 వెడల్పు అయితే మనకి వస్తుందండి. హైట్ అయితే సేమ్ అండి, 1.3 అయితే హైట్ అయితే వస్తుంది మనకి బాడీ విషయంలో చూస్తే కనుక. నెక్స్ట్ వచ్చి మనకి క్యాబిన్ అండి. క్యాబిన్ విషయంలో చూస్తే కనుక సిట్టింగ్ కంఫర్ట్ అయితే బొలెరోకి అయితే 1+2 అయితే ఇస్తాడండి. 1+ డ్రైవర్ ప్లస్ ఇద్దరు అని చెప్పేసి ఇస్తాడండి. అదే మనకి ఇంట్రా V30 విషయంలో చూస్తే కనుక 1+1 వస్తుందండి. ఆర్టీఓ అఫీషియల్గా అయితే 1+1 వస్తుంది. సెంటర్లో అయితే సీట్ అయితే ఉంటుందండి, మధ్యలో ఒక వ్యక్తి అయితే కూర్చోవచ్చు. వరకు మనం ఫీచర్స్ అయితే చూసామండి. మీకు ఇందాక నేను చెప్పిన విధంగా ఈ రెండిట్ల మధ్య డిఫరెన్స్ ఏంటంటే మనకి ఇక్కడ బొలెరో వచ్చి 2500 సీసీతో అయితే వచ్చిందండి, ఇదైతే 1497 సీసీతో అయితే వచ్చింది. అంటే ఈ 1300 కేజీల అఫీషియల్ పాసింగ్ గురించి అయితే మనం చేస్తున్నామని చెప్పేసి మాట్లాడుకున్నాం కదండి. ఈ 1300 కేజీలు అంటే మనం ఓవర్గా చెప్పుకోవాలి అంటే కనుక మనకి 3.5 టన్నులకి అయితే మనకి ఈ వెహికల్స్ అయితే ఉపయోగిస్తామండి. 3.5 4 ఆ రేంజ్లో కస్టమర్స్ అంటే చిన్న కస్టమర్స్ ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న కస్టమర్స్ అంటే మామూలుగా మార్కెట్ అలవాటు ఉన్న కస్టమర్స్ అయితే 5 టన్నుల బళ్ళకి అయితే వెళ్తారు, ఈ చిన్న బళ్ళకి అయితే రారు. ఈ చిన్న బళ్ళ విషయంలో వచ్చి కస్టమర్స్ ఎఫ్టీలు అంటే ఫస్ట్ వచ్చి కస్టమర్స్ అయితే ఎక్కువ ఉంటారండి మార్కెట్ లోడర్లు. అలాగే మనకి కిరాయిలను బట్టి కూడా మనకి తీసుకుంటారు. ముఖ్యంగా ఈ రెండింటి మధ్య వేరియేషన్ ఎక్కడ వస్తుంది అంటే కనుక మెయింటెనెన్స్ అండి. మెయింటెనెన్స్ విషయంలో అయితే మీకు ఇది 2500 సీసీ అంటే మీరు సైజు పెద్దదని చెప్పేసి అన్నాను కదా, ఆ సైజు పెద్దదాని వల్ల మనకి 7 to 7.5 లీటర్లు అయితే ఇంజిన్ ఆయిల్ అయితే పడుతుందండి. 7 నుంచి 7.5 వరకు అయితే పడుతుంది. అదే మనకి ఇంట్రా విషయంలో వేస్తే కనుక 5 నుంచి 5.5 లీటర్లు అయితే పడదండి. ఇక్కడే 2 లీటర్లు అయితే వేరియేషన్ అయితే కనిపిస్తుందండి. అలాగే మనకి మైలేజ్ గురించి చూసుకున్నా సరే మనకి బొలెరో అయితే ఈ 1.3 కాబట్టి 12, 13 ఆ రేంజ్లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే మనకి ఇంట్రా విషయంలో అయితే 16, 17, 18 ఇప్పుడైతే హైవే టు హైవే వాడితే కనుక 20+ కూడా చూపిస్తుందండి కొంతమంది కస్టమర్లకి. అందులో మనకి ఎక్కువ మోడ్లో అయితే చాలా బాగా మైలేజ్ అయితే వస్తుంది. అన్న అంతా బాగానే చెప్పారు, మరి సేఫ్టీ గురించి కూడా ఆలోచించాలి కదా అన్న క్వశ్చన్ అయితే వేస్తారండి ఇవన్నీ చెప్తే. బట్ మనకి టాటా వెహికల్ కూడా సేఫ్టీ వెహికల్ అండి. అది ఎలా సేఫ్టీ లేకుండా అయితే లేదు వెహికల్లో. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఫ్రంట్ ఈ ప్లాస్టిక్ గ్రిల్ వెనకాల ఉన్నది చూడండి చాసెస్, అంటే ఈ చాసెస్ ప్రొటెక్షన్ అయితే ఉంటుందండి కంపల్సరీ. మీరు దేన్నైనా డాష్ ఇచ్చినప్పుడు అయినా సరే అక్కడ చాసి దగ్గరే తగులుతుంది. చాసెస్ అన్నది మీకు ఫుల్లీ ఉంటుంది సార్ బాడీ. ఈ ఫ్రంట్ ఇక్కడ నుంచి మొదలు పెట్టుకుని బ్యాక్ సైడ్ ట్రక్ చివరి వరకు కూడా మనకి చాసెస్ అన్నది ఉంటుంది. అదే బొలెరో అయితే మరి బ్యాక్ సైడ్ అయితే చూశాను, బ్యాక్ సైడ్ అయితే ఫుల్లీ ఉండదు. మీకు చాసెస్ అయితే ఒక అరడుగు దూరంలో ఆగిపోతుందండి, ఫుల్లీ చాసెస్ అయితే ఉండదు. ఫ్రంట్ అయితే మరి క్యాబిన్ ఉంది కాబట్టి దాని గురించి అయితే నేనేం మాట్లాడను. బట్ టాటా విషయంలో కూడా ఇది సేఫ్టీగానే ఉంది అని చెప్పేసి మీకు నేను చూపించడం అయితే చేస్తున్నాను. ఈ చిన్న వెహికల్స్ తీసుకునే కస్టమర్స్ అయితే ₹1 ఎక్కడ మిగులుతుందని చూస్తారండి. అంటే అది మెయింటెనెన్స్లో కానీ లేకపోతే మైలేజ్లో కానీ ఏది బెస్ట్ ఇస్తుంది అన్నది అయితే ప్రిఫరెన్స్ అయితే ఇస్తారండి కంపల్సరీ. దాన్ని బట్టి మనకి ఇంట్రా వైపు అయితే చూస్తున్నారు దీని విషయంలో. ఇక్కడ బొలెరో మెయింటెనెన్స్ కానీ మైలేజ్ కానీ దీనికంటే తక్కువ వస్తుంది అని చెప్పేసి. ఎందుకంటే నేను ఇలా చెప్పడానికి కారణం నెక్స్ట్ వీడియో రాబోతుందండి. నెక్స్ట్ వీడియోలో అయితే మనం బొలెరో కస్టమర్ని అయితే ఫీడ్బ్యాక్ తీసుకున్నామండి. అతను చెప్పిన విషయాలను బట్టి నేను చెప్తున్నాను. దీని తర్వాత వీడియోలో అయితే మీకు ఆ రివ్యూలో అయితే మీకు క్లియర్ కట్గా కస్టమర్ అయితే చెప్పాడు, నేను బేస్ చేసుకుని నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. చూసారు కదండి ఈ రెండిట్ల మధ్య డిఫరెన్స్. ఈ రెండిట్లో మీకు నచ్చిన వెహికల్ ఏదైతే ఉందో దాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ విషయం మీకు
నచ్చితే కనుక కంపల్సరీ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.